ఎన్కౌంటర్స్ తప్ప ఈ మధ్య మావోయిస్ట్ అరెస్ట్ అనే మాటే వినిపించడం లేదు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ మావోయిస్ట్ ను అరెస్ట్ చేశారు. ఈ మధ్య అబూజ్మడ్ ఎన్కౌంటర్ జరిగిన తరువాత కొంతమంది మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారు. వారిలో ఒకరిని అల్లూరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీఎం క్యాడర్ యాక్షన్ టీం కొంట ఏరియా కమిటీ కమాండర్ కువాసి సోమడా అలియాస్ ముఖేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతను సుకుమా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. సెప్టెంబర్ 2016లో మడకం నంద ఆధ్వర్యంలో బోరలంక అటవీ ప్రాంతంలో 10 రోజుల పాటు జరిగిన మెరిట్ ట్రైనింగ్ లో పాల్గొన్నారని తెలిపారు. కోవాసి సోమడా అలియాస్ ముఖేష్ అతను సొంత ఊరు గోంపాడ్ విలేజ్ సుకుమా డిస్ట్రిక్ట్ లో అతనికి అరెస్ట్ చేయడం జరిగిన నిన్న అతను కొన్ని డెటోనేటర్స్ తో సహా కొన్ని కోడెక్స్ వైర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ తో మనకి వెహికల్ చెకింగ్ చేస్తున్న టీం ఈ సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళు అలర్ట్ చేసి అతన్ని మన చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అరెస్ట్ చేయడం జరిగిన ఈ ఏసీఎం ర్యాంక్ కార్డర్ మావోయిస్ట్ పార్టీలో సోమడా కొంట ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు. అతను ఈ పార్టీలో 2014లో జాయిన్ అయ్యి అప్పుడు ఈ మంగడు ఈ ఏరియా కమిటీలో ఇన్ఛార్జ్గా ఉంటున్నారు.